శ్రీ చైతన్య నారాయణ అవుట్డేటెడా? సో ఇంటర్ విత్ జేఈ కానీ ఇంటర్ విత్ నీట్ కానీ ఇవి అవుట్డేటెడ్. దీనికి సంబంధించి పేరెంట్స్ మారాలి, ఇలాంటి వాటిలో జాయిన్ అవ్వచ్చా, వీటికంటే ఆల్టర్నేటివ్స్ వచ్చాయి. సో జనరల్గా ఏంటి అంటే కొంతమంది ఇలా అనుకుంటూ ఉంటారు. సో ఇక్కడ మనం అందరం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఎన్ని లోకల్ కాలేజెస్ వచ్చినా, సో ఐఎమ్ నాట్ సపోర్టింగ్ నారాయణ శ్రీ చైతన్య, నేను సపోర్ట్ చేస్తలేను. కానీ సో రియాలిటీ మనం మాట్లాడుకుందాము. ఎన్ని కొత్త కాలేజీలు వచ్చినా, ఎన్ని కోటా నుంచి ఇక్కడికి వచ్చినా, ఎన్ని ఢిల్లీ నుంచి ఇక్కడికి వచ్చినా, ఎన్ని నార్త్ జూనియర్ కాలేజెస్ ఇంటర్ విత్ జేఈ ఇంటర్ విత్ నీట్ ఇక్కడికి వచ్చినా కానీ జనరల్గా ఇక్కడ మనం చూసుకుంటే నారాయణ శ్రీ చైతన్య అనేది దానికంటూ ఒక సపరేట్ ఒక కరికులం ఉంది, సపరేట్గా ఫ్యాకల్టీ బెస్ట్ రిజల్ట్స్ కూడా ఉన్నాయి. అయితే కాకపోతే ఇక్కడ ఏమవుతుందంటే చాలా హ్యూజ్ క్యాంపస్లు ఉన్నాయి. ఓకే, చాలా ఎక్కువగా క్యాంపస్లు ఉన్నాయి, చాలా అంటే చాలా క్యాంపస్లు ఉన్నాయి. ఆ క్యాంపస్ల్లో మంచి క్యాంపస్లు మనం వెతికి చెక్ చేసుకొని క్రాస్ వెరిఫై చేసుకొని మనం జాయిన్ అవ్వాలి. అండ్ కోటా నుంచి కొన్ని వచ్చాయి, వాటికి ఫ్రాంచైజీలు ఉంటాయి, బ్రాంచెస్లు ఉండవు. కానీ నారాయణ చైతన్య అలా కాదు. మనం ఎప్పుడైనా కానీ గత 2 దశాబ్దాల నుంచి మనం గమనిస్తే జనరల్గా మన ఏపీలో ఇంటర్ విత్ జేఈ అంటే నారాయణ ఫేమస్, ఇంటర్ విత్ నీట్ అంటే శ్రీ చైతన్య ఫేమస్. ఎప్పుడైనా కానీ గుంటూరు సైడ్, విజయవాడ సైడ్ జాయిన్ చేసాడు, నెల్లూరు సైడ్ కానీ ఇంకా ఓవరాల్గా ఏపీ మొత్తం, తెలంగాణ గురించి నేను మాట్లాడట్లేదు కానీ ఏపీలో మాత్రం ఇవి 2 మంచి కాలేజెసే, దాంట్లో డౌట్ లేదు. కాకపోతే చాలా ఎక్కువ క్యాంపస్లు ఉన్నాయి. ఏ క్యాంపస్ బాగుంది, ఎలా ఉంది, అక్కడ బెస్ట్ ఫ్యాకల్టీ ఉన్నారా లేదా, కరికులం అంటే అంతా ఒకటే ఉంటుంది, ఈ ఫ్యాకల్టీ అట్మాస్ఫియర్ ఎలా ఉంది, సో అక్కడ పర్సనల్ కేర్ ఎలా ఉంది, డౌట్స్ క్లియరెన్స్కి ఎలా ఉంది, ఇదంతా కూడా మనము ఖచ్చితంగా క్రాస్ వెరిఫై చేసుకొని మనం డెసిషన్ తీసుకోవాలి. నారాయణ శ్రీ చైతన్య బాగుంటాయంటే బాగుంటాయి, కానీ అంతా ఒకటేలాగా ఉండాలని లేదు కదా. అన్ని క్యాంపస్లు కొన్ని వందలు కాదు, కొన్ని వేల క్యాంపస్లు ఉన్నాయి వీళ్ళకి, రైట్. మన కొన్ని వేల క్యాంపస్లు ఉన్నాయి, అన్ని దగ్గర ఒకటేలా ఉండాలని లేదు. కాబట్టి క్రాస్ వెరిఫై చేసుకొని ఆచితూచి మంచి దాంట్లో మంచి క్యాంపస్లో చూసి జాయిన్ అవ్వండి. అలా కాకుండా వీటికి ఆల్టర్నేటివ్స్గా ఇప్పుడిప్పుడే కొత్తగా చాలా గ్రో అవుతూ ఉన్నాయి, చాలా వస్తూ ఉన్నాయి. సో వాటిని కూడా మనం ప్లాన్ చేసుకోవచ్చు. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనము బ్రాండ్ని చూసి ఎప్పుడు జాయిన్ అవ్వకూడదు. బ్రాండ్ని చూసి ఆ బ్రాండ్ బాగలేదు కాబట్టి, అంటే ఎక్కడో ఒక దగ్గర బాగలేదు కాబట్టి మొత్తానికి బాగలేదు అనేటట్లు కూడా కాకుండా, ప్రతి క్యాంపస్ ఏ క్యాంపస్లో జాయిన్ చేస్తున్నారో అక్కడ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది, బెస్ట్ ఫ్యాకల్టీ అక్కడ ఉంటారా లేదా, అండ్ అక్కడ అసలు సిచ్యువేషన్ ఏంటి, అక్కడి నుంచి ఎన్ని ర్యాంక్స్ వచ్చాయి ఆ క్యాంపస్ నుంచి, ఇది మనం తెలుసుకోవాల్సిన విషయం. ఓకేనా పేరెంట్స్, తల్లిదండ్రులారా, ఈ విషయాన్ని జాగ్రత్తగా గమనించి నారాయణ శ్రీ చైతన్యకి పోటీగా ఆల్టర్నేటివ్స్ అనగానే పోటీగా చాలా విద్యా సంస్థలు వచ్చాయి, కాదనట్లేదు. కానీ ఆచితూచి నిర్ణయం తీసుకోండి. థ్యాంక్ యూ.